నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ విజయ్. సాఫ్ట్వేర్ కంపెనీ అనగానే మనకు ముందుగా వెంటనే గుర్తొచ్చేవి వెస్ట్రన్ కల్చర్లు, పబ్లు, కేఫ్లు గుర్తొస్తుంటాయి. కోట్లు సంపాదించే బిలియనీర్లు అంటే విదేశీ సంస్కృతిని నెత్తిన మోస్తారనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ భారతీయ మూలాలను, మన వైదిక సంస్కృతిని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఒక గ్లోబల్ ఐటీ కంపెనీ ఉందంటే మీరు నమ్మగలరా? ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో జాతీయవాదిని, సంప్రదాయాలను చేతల్లో చూపిస్తున్న ఆ గొప్ప ఐటీ దిగ్గజం ఎవరు? 100 కోట్ల టర్నోవర్ సాధిస్తూ కూడా భారతీయతను సగర్వంగా చాటుతున్న ఆ మరాఠీ వ్యాపారవేత్త స్ఫూర్తిదాయక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ ఫౌండర్ ఆనంద్ దేశపాండే గురించి తెలుసుకుందాం. ఇటీవల బిలియనియర్ల జాబితాలోకి చేరిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో 18 దేశాలలో 53 ఆఫీసులతో ఐటీ రంగాన్ని ఏలుతున్నారు. కానీ ఆయన వ్యాపార శైలి మాత్రం పూర్తిగా మన హిందూ సాంప్రదాయాలకే ప్రాధాన్యతమిస్తుంది. విదేశీ కంపెనీల కల్చర్కు భిన్నంగా పెర్సిస్టెంట్ కొత్త ఆఫీసులోకి అడుగుపెట్టే ముందు శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని సాంప్రదాయ పద్ధతిలోనే గృహప్రవేశం చేస్తారు. అంతేకాదు పూణే, హింజావాడిలోని ఆఫీస్ టవర్లకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఆధర్ణవేద అనే వేదాల పేర్లు పెట్టుకున్నారు. మరికొన్ని బిల్డింగ్లకు పింగళ, ఆర్యభట్ట, భగీరథ వంటి మన పురాతన మహర్షుల శాస్త్రవేత్తల పేర్లు పెట్టడం విశేషం. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి మన పండగలకు ఈ కంపెనీ పెద్దపీట వేస్తుంది. జనవరి 1న న్యూ ఇయర్ సెలవు ఇవ్వకపోయినా మన ఉగాదికి తప్పకుండా సెలవిస్తారు. గణేష్ చతుర్థి, నిమజ్జనం రోజుల్లో పూజలు బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఆఫీస్ లోపల గోడలపై వేదాల శ్లోకాలు, సూక్తులు దర్శనమిస్తుంటాయి. మహిళా ఉద్యోగులు హల్దీ, కుంకుమ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15,000 మంది సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా పెర్సిస్టెన్స్ కుటుంబ సభ్యులుగా చూస్తుంటారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని నమ్మే ఆనంద్ దేశపాండే గారు మన రతన్ టాటా గారి లాగానే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు పాటించడం వల్ల వ్యాపారం వెనకబడిపోతుందేమోనని ఎంతటి అబద్ధమో పెర్సిస్టెంట్ విజయాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. సాంప్రదాయాలను గౌరవిస్తూ గత త్రైమాసికంలో ఏకంగా 1,490 కోట్ల ఆదాయం సాధించి ఐటీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతుంది. భారతీయ సంస్కృతి గొప్పది అని కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని ఈ కంపెనీ నిరూపించింది. పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్న నేటి కార్పొరేట్ రంగానికి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒక గొప్ప ఆదర్శం, మన దేశానికే గర్వకారణం. పాశ్చాత్య సంస్కృతిని కాదని భారతీయ మూలాలను కాపాడుకుంటున్న ఈ కంపెనీ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని సగర్వంగా అందరికీ వినిపిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. Mind Media, the voice of India.